సూర్యుడి మీదకి అడుగుపెట్టడం సాధ్యమేనా? ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న స్పేస్ రీసెర్చెస్ ఏం చెప్తున్నాయి? అసలు సూర్యుడి మీద ఎంత టెంపరేచర్ ఉంటుంది? సూర్యుడి దగ్గరికి సూపర్ హీట్ రెసిస్టెంట్ స్పేస్ షిప్లో నుండి ప్రయాణించడం కుదురుతుందా? ఇలాంటి మరిన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. మన సౌర కుటుంబంలో సూర్యుడు సూపర్ పవర్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మొత్తం సోలార్ సిస్టమ్ బరువులో జస్ట్ సూర్యుడొక్కడే 99.8% వెయిట్ ఉంటాడు. అండ్ సుమారు 1.4 మిలియన్ కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంటాడు. అంటే మన భూమి లాంటి 10 లక్షల గ్రహాలు ఈజీగా పట్టేస్తాయి. అయితే సూర్యుడు ఎప్పుడూ మండుతూ ఉండడానికి మెయిన్ రీజన్ న్యూక్లియర్ ఫ్యూజన్ అనే కెమికల్ ప్రాసెస్. దీనిలో భాగంగా హైడ్రోజన్ అణువులు పేలిపోయి హీలియం అణువులుగా మారతాయి. ఇలా దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల నుండి జరుగుతుందంట. నెక్స్ట్ 5 బిలియన్ సంవత్సరాల వరకు ఇది కంటిన్యూ అయ్యి చివరికి సూర్యుడు బుధుడు, శుక్రుడు అండ్ భూగ్రహాల్ని మింగేస్తాడంట. ఇక సూర్యుడి మీదకి ఎలా ప్రయాణించొచ్చో తెలుసుకుందాం. సౌర కుటుంబంలో ఉన్న మిగతా గ్రహాల కంటే సూర్యుడికి అత్యంత ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. కాబట్టి మనం ప్రయాణించే ఆబ్జెక్ట్ చాలా సెక్యూర్గా ఉండాలి. ఎందుకంటే ఈ జర్నీలో చాలా అడ్వెంచర్స్ ఉంటాయి. భూమి గంటకి దాదాపు 108,000 కిలోమీటర్ల వేగంతో సూర్యుడి పక్కన ఆర్బిట్లో ప్రయాణిస్తుంది. సో సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి మనం భూమి మీద నుండే స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ఫస్ట్ ఆ పక్కన ఆర్బిట్ నుండి బయటకు రావాలి. అండ్ ఈ ప్రయాణంలో మనం ట్రావెల్ చేసే ఆబ్జెక్ట్లో మార్స్ మీదకి చేరుకున్న పార్కర్ సోలార్ ప్రోబ్ కంటే 55 టైమ్స్ ఎక్కువ ఎనర్జీ ఉండాలి. ఇది సెకన్కి 163 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవాలి. అలా ప్రయాణిస్తూ దాదాపు 3 సంవత్సరాల తర్వాత మీరు సూర్యుని బయట పొరైన కరోనా వద్దకు చేరుకుంటారు. ఈ పొర సూర్యుని ఉపరితలం నుండి దాదాపు 7 నుండి 10 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ సుమారు 1 మిలియన్ డిగ్రీల సెల్సియస్ వేడిగా ఉంటుంది. అంటే ఇది అగ్నిపర్వతం నుంచి వచ్చే లావా కంటే 900 రెట్లు వేడి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ లేయర్లో మీరు విపరీతమైన రేడియేషన్కి గురవుతారు. అల్ట్రావయోలెట్ అండ్ గామా రేస్ నుండి మిమ్మల్ని రక్షించగలిగే సన్ స్క్రీన్ని బాడీ మొత్తం రాసుకోవాలి. లేకపోతే మీరు క్యాన్సర్తో చనిపోతారు. సన్ స్క్రీన్తో పాటు సన్ గ్లాసెస్ కూడా యూజ్ చేయాలి. అండ్ మీ హీట్ రెసిస్టెంట్ స్పేస్ సూట్లో సన్ షీల్డ్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సూర్యుడు భూమిపై ఉన్నదానికంటే 10,000 రెట్లు ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి. అక్కడి నుండి ముందుకు ప్రయాణిస్తే నెక్స్ట్ లేయర్ క్రోమోస్ఫియర్కి చేరుకుంటారు. అంటే మీరిప్పుడు సూర్యుడి సర్ఫేస్ నుండి 3,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటారు. ఇక్కడ వింతగా టెంపరేచర్ తగ్గి సుమారు 3,700 నుండి 7,700 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. కానీ అక్కడ మీ వైపు చాలా వేడిగా ఉండే ప్లాస్మా లూప్స్ దూసుకు వస్తాయి. ఈ ప్లాస్మా లూప్స్ ఎర్త్ డయామీటర్ కంటే 10 టైమ్స్ ఎక్కువగా ఉంటాయి. వాటి నుండి తప్పించుకుంటే ఫైనల్ లేయర్ ఫోటోస్పియర్ని చేరుకుంటారు. కానీ ఇక్కడ ల్యాండ్ అవ్వలేరు. ఎందుకంటే అసలు సూర్యునికి ఉపరితలమే లేదు. ఒకవేళ మీరు అడుగు పెట్టడానికి ట్రై చేసినా కొన్ని మైక్రో సెకండ్స్లోనే కాలిపోతారు. మీరు భూమిపై 70 కిలోల బరువు ఉంటే ఇక్కడ సుమారు 1,800 కిలోగ్రాముల బరువు ఉంటారు. ఈ వెయిట్ మీ ఎముకలు మరియు అవయవాలను పిండి పిండిగా చేసేస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మీరు న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ జరిగే చోటుకి చేరుతారు. అంటే దాని అర్థం దాదాపు కొన్ని లక్షల కోట్ల సెల్సియస్ టెంపరేచర్ ఉన్న సూప్లో పడినట్టే. అక్కడి నుండి బయటకు రావాలి అనే ఆలోచన వచ్చిన క్షణమే మాడి మసి అయిపోతారు. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ ఎర్త్ 4 పాయింట్ కంటే 400 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. చివరగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ భూమి మీద సూర్యుడి మ్యాక్సిమం టెంపరేచర్ని తట్టుకోగలిగే మెటీరియల్ తయారు చేయబడలేదు. అండ్ ఇక ముందు ఏమైనా వస్తుందేమో చూడాలి. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.